ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని చేతిలో ఉన్నావా, సాతాను చేతిలో ఉన్నావా అనే మాటను మీకు తెలియజేయాలని ప్రభు పేరట నేను ఆత్మలో ప్రేరేపింపబడి ఉన్నాను. దేవుని బిడ్డలారా, మా యొక్క వర్తమానాలు వింటూ బలపడుతున్న దేవుని ప్రియ బిడ్డలారా, మనము ప్రత్యేకమైన వారమని ప్రభు వారు తెలియజేస్తూ ఉమ్మరి చేతిలో మరి ఆ జిగట మన్నుంటే ఆయనకి ఇష్టమైన పాత్రగా చేస్తాడట. అదే దేవుడు కూడా అంటా ఉన్నాడు, నా చేతిలో మీరున్నట్లయితే నాకు ఇష్టమైన పాత్రగా, నాకు ఉపయోగపడే పాత్రగా, అనేకులకు దీవనకరమైన పాత్రగా చెయ్యాలని ప్రభు వారు ఆశపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఒక వస్తువు ఏదైనా కొన్నప్పుడు మన చేతిలోనికి తీసుకున్నప్పుడు దాన్ని యూజ్ చేస్తూ ఉంటుంటే అది మనకు ఉపయోగము, అది కొన్న ఆ వస్తువు కూడా మనకు అనేకమైన వాటికి యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము వెజిటేబుల్ కట్ చేయడానికి నైఫ్ కొంటామండి, తీసుకొని వెజిటేబుల్ గనక మనం కట్ చేయకుండా అలానే మనం పక్కన పడేసామనుకోండి, అది త్రుప్పు పట్టి పాడైపోతుంది, ఇంకెప్పుడు కూడా కట్ చేయడానికి ఉపయోగపడదు. అదే రకంగా దేవుని వాక్యం అంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో ఉంటే నేను త్రుప్పు పట్టనివ్వడు గాని అనేకులను త్రుప్పు పట్టిన వారిని లేవనెత్తుటకు, అనేకుల జీవితాలను వెలిగించడానికి నేను ఒక సాధారణమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, అనేకులకు ఉపయోగపడే పాత్రగా చేయాలని ప్రభు వారు ఆశపడతా ఉన్నారు. గనుక ఇంకా నువ్వు ఆలస్యం చేయకుండా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టినట్లయితే ఆమేన్. దేవుడు అంటా ఉన్నాడు, నేను నాకు ఉపయోగపడే పాత్ర తర్వాత అనేకులకు దీవెనకరంగా ఉండే పాత్రగా చెయ్యాలని ప్రభు వారు ఆశపడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, రెండవది, సాతాను చేతిలో నువ్వు ఉన్నట్లయితే సాతానుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను కీలుబొమ్మగా చెయ్యబోతాను, నీ జీవితమే నాశనం కాబడబోతుంది. అందుకే మనం సాతాను చేతిలోనికి మన జీవితాన్ని అప్పగించకుండా, వెళ్ళిపోకుండా ప్రభువైన యేసు క్రీస్తు ఆయన దయగలిగిన, ఆయన యొక్క కృప కలిగిన, ఆయన యొక్క గాయపడిన హస్తములోనికి, ఆయన చేతిలోనికి నువ్వు వెళ్ళినట్లయితే నేను ఉపయోగకరమైన పాత్రగా చేసి అనేకులకు దీవెనకరంగా ఉంచబోతుండని ప్రభు పేరట తెలియజేస్తూ ఈరోజే ఈ మాటను వింటూ నిన్ను నువ్వు దేవుని చేతికి మరి అప్పగించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.